హాయ్ స్టూడెంట్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి తెలుగు పేపర్ 1 ఇది క్లియర్గా చూసుకోండి. టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. మా ఛానల్ నుంచి సపోర్ట్ చేస్తున్నాము పబ్లిక్ పర్పస్ కోసం. క్లియర్గా చూసుకోండి. ఈ కింది పద్యంలో ఒకదానికి ప్రతిపదార్థాలు తాత్పర్యాలు రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. 2 పద్యాలు ఇచ్చారు. చాయిస్ ఉంది. క్లియర్గా చూసుకోండి. 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒకదానికి 20 వాక్యాల్లో సమాధానం రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. సీతాదేవి గురించి, రాజు కన్యక గురించి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 20 వాక్యాల్లో అర్ధ సంకోచ వాక్యాల గురించి రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. మా ఛానల్ నుంచి సపోర్ట్ చేస్తున్నాము పబ్లిక్ పర్పస్ కోసం. ఇంటర్ సెకండ్ ఇయర్ పేపర్ ఇది, తెలుగు పేపర్ 2. నెక్స్ట్ వచ్చేసి 3 మార్క్స్కి 15 వాక్యాల్లో రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. చాయిస్ అయితే ఉంది. క్లియర్గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 2 × 3 = 6 మార్క్స్కి అయితే సంహిత వాక్యాలు రాయమంటున్నారు. సందర్భరహితంగా. క్లియర్గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాయిస్ అయితే ఉంది. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ 2 × 3 = 6 మార్క్స్కి గద్య భాగం నుంచి ఇచ్చారు. సంశిష్ట వాక్యాలు సమాధానాలు రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి పబ్లిక్ పర్పస్ కోసం మా ఛానల్ నుంచి సపోర్ట్ చేస్తున్నాము. 2 × 3 = 6 మార్క్స్కి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. 10 వాక్యాల్లో రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. 6 × 1 = 6 మార్క్స్కి క్వశ్చన్స్ ఇచ్చారు. అన్ని వాటికి సమాధానం రాయాలి. ఒక్కొక్క వాక్యాల్లో రాయమంటున్నారు. చాలా ఈజీ అండ్ సింపుల్ క్వశ్చన్స్ ఇవి. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ 6 × 1 = 6 గద్య భాగం నుంచి అయితే ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. 1 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ 5 × 1 = 5. ఇది గ్రామర్ పార్ట్ ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్ ఇది. క్లియర్గా చూసుకోండి. వాక్యాల గురించి, రూపమాపాలి గురించి, సర్వనామం గురించి అలా ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. 5 × 1 = 5 మార్క్స్కి ఇచ్చారు. క్లియర్గా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 1 × 6 = 6 చంపకమాల ద్విపద అటవేలది అని ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణలతో రాయమంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి 6 × 1 = 6 1 మార్క్ వచ్చినాయి. ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. గ్రామర్ పార్ట్ ఇదంతా మొత్తం. అలంకారాలు, అలంకారం ఏంటి, ఉపమయం ఏంటి, ఇలా అడిగారు కొన్ని క్వశ్చన్స్. క్లియర్గా చూసుకోండి. ఈజీగా స్కోర్ చేయొచ్చు. తెలుగు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి 1 × 6 = 6 ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి తెలుగు పేపర్ 2 ఇది. క్లియర్గా చూడండి. పబ్లిక్ పర్పస్ కోసం మా ఛానల్ నుంచి సపోర్ట్ చేస్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.